మీ సంపద పెరగాలి అంటే శనివారం చేయవలసిన పనులు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి. మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే శనివారం నాడు బొగ్గుని తీసుకుని పారే నీటిలో విసిరేయండి. దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలను తీసుకుని వాటిని రావి చెట్టు క్రింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారాల్లో మర్రి చెట్టు క్రింద 2 పూటలా దీపం వెలిగించండి. అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సుని కలిగిస్తుంది. ప్రతి శనివారం రోజున ఉదయం సాయంత్రం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శనిగ్రహ బాధలు తొలగుతాయి. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అప్పుల బాధలు తీరుతాయి. అలాగే రావి చెట్టు సాక్షాత్తు శ్రీకృష్ణుడి స్వరూపం. శనిదేవుడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. అందువల్ల ఆయన కృపా కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే చక్కెర కలిపిన నీరును రావి చెట్టుకు సమర్పించండి. శనివారం నాడు మర్రి చెట్టు చుట్టూ 7 సార్లు దారాన్ని చుట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న పని జరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి. అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి. నల్ల ఆవులకు మరియు నల్ల కుక్కలకు శనివారం రోజు ఆహారం పెడితే శని యొక్క దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసాను పఠించడం ఎంతో మంచిది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.